2023 క్యాలెండర్ ఇయర్ ముగింపుకొచ్చింది. అంతేకాదు చివరి శుక్రవారం కూడా వెళ్ళిపోయింది. ఇక ఆఖరు నెల అయిన డిసెంబర్ విషయానికి వస్తే చివరి మాసంలోనూ సినిమాల జోష్ బాగానే కనిపించింది. ఈ నెలలో ఏకంగా 23 చిత్రాలు తెలుగునాట వెలుగు చూశాయి. డిసెంబర్ 1న అథర్వ, కాలింగ్ సహస్ర, పల్లెగూటికి పండగొచ్చింది, ఉపేంద్రగాడి అడ్డా, డిసెంబర్ 2న బ్రీత్ జనం ముందు నిలిచాయి. అయితే ఇవేవీ ఆదరణ పొందలేదు. ఇక ఇదే వారంలో వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ యానిమల్ వసూళ్ల వర్షం కురిపించింది. ప్రధానంగా హిందీలో రూపొందిన ఈ సినిమా తెలుగు జనాల్ని కూడా భలేగా ఆకట్టుకుంది. డిసెంబర్ 2వ వారం విషయానికి వస్తే 7న హాయ్ నాన్న, 8న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాలు తెరపైకి వచ్చాయి. వీటిలో నాని హాయ్ నాన్న కుటుంబ ప్రేక్షకుల ఆమోదముద్రతో జయకేతనం ఎగురవేసింది. ఎక్స్ట్రాతో నితిన్ కి వరుసగా 5వ పరాజయం చేరినట్లయింది. ఇక డిసెంబర్ 3వ వారంలో ఏకంగా 9 తెలుగు చిత్రాలు వెలుగు చూశాయి. మాయలో, చేలాంగ్ లివ్, దళారి, జోరుగా హుషారుగా, కలిస, పిండం, తికమక తాండా, సఖి, శాంతాల పేర్లతో ఈ చిత్రాలు థియేటర్ బాట పట్టాయి. వీటిలో పిండం ఒక్కటే కాస్త పర్వాలేదనిపించుకుంది. ఇక 4వ వారంలో క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 22న సలార్ తెరపైకి వచ్చింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కోంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తొలి వారాంతంలో భారీ వసూళ్లు రాబెట్టింది. ప్రభాస్ కి కంబ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. ఇక చివరి వారంలో డెవిల్, బబుల్ గమ్, బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్, కరెన్సీ నగర్, రైట్, ఉమాపతి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో డెవిల్ మంచి టాక్ ని తెచ్చుకుంది. ఓవరాల్ గా స్ట్రైట్ పిక్చర్స్ లో సలార్ డిసెంబర్ విన్నర్ గా నిలవగా, డబ్బింగ్ మూవీస్ పరంగా యానిమల్ విజేతగా నిలిచింది. మరి కొత్త సంవత్సరం మొదటి నెలలో ఇదే జోరుని కొనసాగిస్తూ సంక్రాంతి చిత్రాలు అదరహో అనిపిస్తాయో లేదో చూడాలి మరి.